ఇటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే వరంగల్, హనుమకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో కూడా గ్రామాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రవికాంత్, చెప్పండి, వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎలా కురుస్తున్నాయి, ఏంటి పరిస్థితి? సురేష్, ఉదయం నుంచి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా భారీ వర్షాలు నమోదు కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ జారీ చేస్తున్నటువంటి సూచనల మేరకు వాతావరణ శాఖ జారీ చేస్తున్నటువంటి వెదర్ రిపోర్ట్ ప్రకారం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలకు సంబంధించిన వెదర్ ప్రిడిక్షన్ అంతా కూడా మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గంట సేపటి క్రితం వరకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఈ ప్రాంతాలని కూడా, అంటే ముఖ్యంగా ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి ఈ మూడు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కొనసాగిన తరుణంలో కాసేపటి క్రితం మరొకసారి వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం వరంగల్లో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. వెదర్ ప్రిడిక్షన్ సంబంధించి ప్రజలైతే అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో అన్నటువంటి భయాందోళనలో ఉన్నారు. ముఖ్యంగా 24 గంటల క్రితం వరంగల్, హన్మకొండ నగరాల్లో కురిసినటువంటి భారీ వర్షంతో ప్రజలంతా కూడా అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని చూసాము. పూర్తిగా వరంగల్ నగరం అంతా కూడా జలదిగ్బంధమైన సందర్భాన్ని కూడా చూసాము. అనేక కాలనీలు నీట మురిగిన సందర్భంలో అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇటు ప్రభుత్వం తరఫున, యంత్రాంగం తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున ప్రకటనలు వచ్చినప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేదన్నటువంటి అంశాన్ని ఆ పునరావాస కేంద్రాలకు వెళ్ళినటువంటి ఆ వరద ప్రభావిత ప్రాంతాల బాధితులు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు. హన్మకొండ ప్రాంతం అంటే వరంగల్ జీడబ్ల్యూఎంసీ ప్రాంతంలో గతంలో 2020లో భారీ వర్షాలు నమోదైన పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంతానికి వరద ముప్పుకు సంబంధించినటువంటి కారణం ఏంటి, ఎలా పరిష్కరించాలని ఆ రోజు ఇక్కడ ఈ నగరానికి వచ్చి కొన్ని సూచనలు చేసి ఇక్కడ ప్రణాళికలు రచించి వెళ్ళిన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నయీం నగర్ నాలా నిర్మించడం కావచ్చు, హన్మకొండ నగరానికి అయితే ప్రస్తుతం వరద ముంపు తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. సమ్మయ్య నగర్ కావచ్చు, టీవీ నగర్ కాలనీలు గతంలో అనేక సంవత్సరాల నుంచి వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి సందర్భం నుంచి ఇవాళ తేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక చినుకు పడుతుందంటే సమ్మయ్య నగర్ కావచ్చు, టీవీ నగర్ కాలనీలకు సంబంధించిన ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉండేది. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళికల వల్ల ఏదైతే నాలాల విస్తరణ కావచ్చు, రిటైనింగ్ వాల్ నిర్మించడం కావచ్చు, ఇవాళ ప్రజలంతా కూడా హన్మకొండ నగరానికి సంబంధించి సురక్షితంగా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కాసేపటి క్రితం వరకు కూడా వివిధ కాలనీల్లో, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న పరిస్థితి. మనం కూడా క్షేత్రస్థాయికి వెళ్ళిన క్రమంలో భాగంగా జ్యోతి బస్సు నగర్కి సంబంధించిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ వాటర్ జామ్ అయిన పరిస్థితుల్లో ఏదైతే జీడబ్ల్యూఎంసీకి సంబంధించి టోల్ ఫ్రీకి ఫోన్ చేస్తే కనీసం అక్కడ జేసీబీ తీసుకొచ్చి వాటర్ తోడే పరిస్థితి లేదు. ఎందుకంటే దాంట్లో డీజిల్ కొట్టించే సామర్థ్యంలో ఇవాళ జీడబ్ల్యూఎంసీ పనిచేయడం లేదని అక్కడ ప్రజలు చెప్తా ఉన్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక వరంగల్ నగరాన్ని కూడా మనం చూసినట్టయితే జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి. బొందువాగు నాలా అక్కడ రిటైనింగ్ వాల్ కనుక నిర్మించి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో నిర్మించి ఉంటే ఇవాళ మైసయ్య నగరే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ఇవాళ శివనగర్ లాంటి ప్రాంతమే కావచ్చు, అక్కడ ఓ ప్రాంతానికి సంబంధించి నిన్న లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక మహిళ కాశీకుంట ప్రాంతానికి సంబంధించిన ఒక వృద్ధురాలు నీటిలో చిక్కుకొని 80 ఏళ్ళ వయసున్న ఆ వృద్ధురాలు ఆ వర్షంలో ఆ వరద తాకిడి వస్తున్న క్రమంలో ఆమె ఆ నీళ్లలో నుంచి లేచి రాలేక జలసమాధైన పరిస్థితి గమనిస్తూ ఉన్నాము. ఇలా అక్కడ కూడా బొద్దివాగు నాలా కావచ్చు, అక్కడ ఆ పరిస్థితులు చక్కదిద్ది ఉంటే ఇవాళ వరంగల్ ప్రాంతం కూడా జల దిగ్బంధానికి, జల విలయానికి చిక్కుకునేది కాదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 20 సెంటీమీటర్ల వర్షం నమోదైన
క్రమంలో వరంగల్ లాంటి ప్రాంతం తట్టుకునే విధంగా ఆ రోజు ప్రణాళికలు చేస్తే ఆ ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్లడంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇటు మహబూబాబాద్ జిల్లా గత ఏడాది ఆగస్టులో వచ్చినటువంటి వరదల కారణంగా అక్కడ ప్రజలంతా కూడా భారీ వర్షాలు వస్తున్నాయంటే వణికిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అక్కడ హై లెవెల్ బ్రిడ్జిలు 2-3 కొట్టుకుపోయిన సందర్భం కూడా మనం చూసాము. వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి అంటే మహబూబాబాద్ జిల్లా ప్రజలు వణికిపోయే పరిస్థితి. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందని సందర్భమే కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఒక రివ్యూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే మొత్తం ఇటు వరంగల్ సంబంధించి వరంగల్ ఈస్ట్కి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఉన్నారు. కొండా సురేఖ నిన్న వరదలు వచ్చిన క్రమంలో కనీసం ఇక్కడ ప్రజల పరిస్థితులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి రాలేదు. మరోవైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరైతే నాయన్ రాజేందర్ రెడ్డి ఉంటారు. నాయన్ రాజేందర్ రెడ్డి విదేశాల్లో ఉన్నటువంటి సమాచారం వస్తూ ఉంది. ఆయన క్షేత్రస్థాయిలో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పరకాలకు సంబంధించి కావచ్చు, నర్సంపేటకు సంబంధించి కావచ్చు, ఆ ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరనే అంశమే, అంటే క్షేత్రస్థాయిలో లేరనే అంశమే మనకు వినిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండడం లేని సందర్భమే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే మేయర్ కూడా క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల్లో ఏదైతే కంటుతురుపు చర్యగా తిరుగుతున్నారే తప్ప వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవడంలో కావచ్చు, వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్లకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారనే మనకు సమాచారం అందుతుంది. ఇది తెలుసుకున్నటువంటి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం మీకు భరోసానిస్తుంది, అండగా ఉంటుంది, వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉండే ప్రజలకు ఒక పునరావాస కేంద్రంగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రకటిస్తున్నామని ఆయన చెప్పడం పట్ల ప్రజలు కూడా ఒక భరోసాగా ఫీల్ అవుతున్న పరిస్థితి కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు ములుగు లాంటి ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ మంత్రి సీతక్క కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు. కనీసం రివ్యూలు చేస్తూ ఉన్నారంటే ఆ రివ్యూలకు కూడా దిక్కులేరని మనం చెప్పాల్సి ఉంటుంది. మరో 2 రోజుల పాటు కూడా ఇంతే భారీ వర్షాలు, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్న సందర్భంలో వాళ్ళంతా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అర్ధరాత్రి కురిసిన వర్షానికే వరంగల్ అతలాకుతలమైతే మరికొన్ని గంటల పాటు వర్షం కురిస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.